హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం బేసిక్ ట్రిమ్మింగ్ చేసే ఒక 2 ఇంపార్టెంట్ షార్ట్కట్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఒక క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఈ క్లిప్ని నేను ట్రిమ్ చేసుకుంటాను. సో ఫ్రంట్ నుంచి కొంతవరకుని అండ్ దెన్ లాస్ట్లో ఈ పాయింట్ నేను డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఈ క్లిప్ మాత్రం ఉంది, కానీ ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా. సో నాకు ఈ ఫ్రేమ్స్ కంటే కొంచెం ముందుకు కావాలి. సో దీనికోసం నేను బేసిక్గా అయితే ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాము, రైట్. కానీ ఇలా కాకుండా నాకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ అవ్వాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్లిప్ సెలెక్ట్ చేసాక సో దీని ఇన్ పాయింట్ ఉంది కదా, సో ఈ కట్ దగ్గర నేను క్లిక్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనకున్న షార్ట్ కట్స్ ఏంటంటే కామా అండ్ దెన్ పీరియడ్. సో కామా క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఈ క్లిప్ అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ అదే పీరియడ్ క్లిక్ చేస్తే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రిమ్ అవుతుంది. సో సేమ్ ఎండ్ కూడా. సో నేను దీని యొక్క అవుట్ పాయింట్ సెలెక్ట్ చేశాను కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను పీరియడ్ క్లిక్ చేశాను అనుకోండి, సో మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ అలాగే కామా క్లిక్ చేస్తుంటే మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ముందుకు మూవ్ అవుతుంది ఆర్ ఎల్స్ ట్రిమ్ అవుతుంది. ఓకే, బట్ మీరు చూసుకోండి, మీరు ఈ క్లిప్ యొక్క ఇన్ అండ్ అవుట్ పాయింట్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కీస్ ఇలా యూజ్ అవుతాయి. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ ఈ క్లిప్ ఉంది కదా, సో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసి కనుక మీరు కామా ఆర్ పీరియడ్ క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఈ ఫ్రేమ్ ఆర్ ఎల్స్ ఈ క్లిప్ మొత్తం కూడా మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ పక్కకు జరిగిపోతుంది. ఓకే, సో అదొకటి చూసుకోండి. అండ్ ఈ షార్ట్ కట్స్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయి, కానీ దీనివల్ల ఉన్న ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే సో మనం దీన్ని వేరే క్లిప్తో పక్కన జాయిన్ చేస్తాం కదా. సో ఇటువంటప్పుడు నేను కనుక ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు ఈ షార్ట్ కట్స్ యూజ్ చేశాను అనుకోండి, సో దీన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్టెండ్ చేశాను అండ్ మళ్ళీ కొంత తర్వాత దీన్ని ఒరిజినల్ పొజిషన్ తీసుకొచ్చాను, రైట్. కానీ ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఈ క్లిప్లో కొంచెం డేటా అనేది మిస్ అయింది కదా, సో ఆ డేటా అనేది మళ్ళీ రికవర్ అవ్వదు. సో ఇప్పుడు మనం కనుక ఈ ఎంప్టీ స్పేస్ డిలీట్ చేసాం అనుకోండి, సో ఆ మధ్యలో ఉన్న డేటా అంతా కూడా మిస్ అయిపోతుంది. సో ఈ మెథడ్ ఆర్ఎల్స్ ఈ షార్ట్ కట్స్ అనేవి ఓన్లీ క్లిప్స్ ఎప్పుడైతే మనకి ఇలా దూరంగా ఉన్నాయి, సో అటువంటిప్పుడే మెయిన్లీ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ దగ్గరగా ఉన్నా కూడా మీకు ఎట్ సైడ్ అయితే ఎంప్టీ స్పేస్ ఉందో, సో లైక్ సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, దీని తర్వాత అంతా ఎంప్టీ స్పేస్ కాబట్టి సో ఓన్లీ ఇక్కడ మాత్రమే మీరు ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేసుకుంటే మంచిది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.